పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తారీఖున ఒక మోటార్ సైకిల్ పోయింది, ఆటోమొబైల్ థెఫ్ట్ అయింది. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అయిన తర్వాత ఎస్హెచ్ఓ గారు డిఐ సురేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ను ఫామ్ చేశారు. ఈ క్రైమ్ టీమ్ ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరి పైన అనుమానం వచ్చింది. వాళ్ళ పైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కన్ఫెస్ చేశారు. బాచ్పల్లిలో 2, పేట్ బషీరాబాద్లో 3, దుండిగల్లో 1, జీడిమెట్లలో 1, అల్వాల్లో 1, కూకట్పల్లిలో 1, నేరేడుమెట్లో 1 ఈ మోటార్ సైకిల్ అన్నిటినీ వీళ్ళు దొంగతనం చేశారు. బేసికల్గా వీళ్ళు జెప్టో బాయ్స్గా పనిచేస్తారు. వీళ్ళతో పాటు ఒక చిన్నపిల్లలను ఒక 3 కూడా ఈ నేరంలో వాడుకున్నారు. పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. వాళ్ళను కూడా విచారించి తగు చర్య తీసుకుంటాము. ఈ 10 మోటార్ సైకిళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోతారు, పెట్రోల్ ఉన్న కాడికి వాడతారు, ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పడేసి మళ్ళీ అక్కడ ఇంకొక దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. గతంలో వేరే ఇప్పటి వరకు వీళ్ళ పైన నేరం అనేది ఎఫ్ఐఆర్లు కాలేదు. ఈ కేసులో దొరికిన తర్వాతనే